సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం ఇస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 89వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలితా సహస్రనామ వైభవాన్ని సామాజిక దృక్పథంతో అవగాహన చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో యథాపూర్వం మనం ప్రారంభిద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక అని మనం చెప్పుకున్నాం. పాషండులు అంటే వైదిక మార్గాన్ని అనుసరించినటువంటి వారు, ధర్మ మార్గాన్ని న్యాయ మార్గాన్ని విసర్జించి నడుచుకునేటటువంటి వారు, వాటిని వ్యతిరేకించేవారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వాళ్ళని పాషండులు అంటారు. అటువంటి వారిని సంహృత అంటే సంహరించేది, నశింపచేసేది. సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక. అంతేకాదు, సదాచారాన్ని మనలో ప్రోత్సహించేటటువంటి తల్లి. మంచి ఆచారాలు అంటే ఏమిటి? ఏదైతే వేద సాంప్రదాయబద్ధంగా శృతులు ఉపనిషత్తులలో తెలియజేయబడినటువంటి సంప్రదాయములు ఉన్నాయో వాటిని మనం నచ్చుకునేటట్టు, మన మనసుకి నచ్చేటట్టు చేస్తుంది అమ్మవారు. అదనమాట లలితా పరాభట్టారిక పాదాలని ఆశ్రయించినటువంటి వారికి లభించేటువంటి గొప్ప వరం. అలాంటి తల్లి తానే గృహిణిగా, తానే ఇల్లాలుగా, భార్యగా, అధికారినిగా ఎలా అయితే తన బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తుందో అలాగే మనం కూడా తనలాగే మన బాధ్యతలని వివిధ స్థాయిలలో, వివిధ బంధాలలో, వివిధ సంబంధాలలో, సామాజిక మన వ్యవహారాల్లో సక్రమంగా నిర్వహించాలి అని అమ్మ కోరుకుంటుంది అన్నమాట. ఎందుకంటే తాను బాధ్యతాయుతంగా ఉంటుంది కాబట్టి మనం కూడా బాధ్యతాయుతంగా ఉండాలని ఆమె అనుకుంటుంది. తప్పేం లేదు కదా. తల్లి తన పిల్లలు బాగా చక్కగా ఉండాలి, బుద్ధిమంతులుగా పెరగాలి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలి అని కోరుకుంటుంది. ప్రతి తల్లి కోరుకుంటుంది. అలాగే అమ్మ కూడా, జగన్మాత కూడా అదే విధంగా కోరుకుంటుంది. కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే మనలో సదాచారాన్ని, సత్ సంప్రదాయాల్ని పెంపొందింప చేయడానికి కావలసినటువంటి శక్తిని మనకు అందించి మనని ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండాలన్నమాట, మన ప్రయత్నంతో పాటు. అంచేత ఇక్కడ సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక అనేటువంటి రెండు నామాలు మనం తీసుకున్నట్లయితే భగవద్గీతలో ఓ రెండు పదాలు ఉన్నాయి. ఏమిటవి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. పరిత్రాణాయ సాధూనాం, సాధుజనులను, సజ్జనులను రక్షించటానికి, వినాశాయ దుష్కృతాం, దుష్కృతులు చెడ్డ పనులు చేసేవారు అంటే వేద విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా ప్రవర్తించే వారిని నశింప చేయడానికి నేను వివిధ రూపాల్లో, వివిధ కాలాల్లో అవతారం ఎత్తుతాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అది మనలోనే ఒకరు కావచ్చు, వారి రూపంలో వచ్చి అనాచారాన్ని, అన్యాయాన్ని మనకు తొలగించవచ్చు. వారు ఆ విధంగా ఏంటంటే మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకలా ఉండదు. కాలం అదొక్క రీతి, కలకాలము సాగని మాట సత్యమే అంటారు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. కాలం ఎప్పుడు ఒకలాగా నడవదు. సో కాలం మారుతున్నప్పుడు కాలము తోడుతో మారగావలేదు. కాలం మారుతున్నప్పుడు కాలంతో పాటు మనం కూడా మారాలి. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా
మన ప్రవర్తనని, మన ఆలోచన విధానాన్ని, మన బుద్ధిని మనం సరి చేసుకుంటూ ఉండాలను. ఎందుకంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకే విధంగా కాలం ఉండదు. మనం నేర్చుకున్నదే కరెక్ట్ అంటే అది అప్పటికి కరెక్ట్ అవ్వచ్చు, తర్వాత కాలానికి అది కాకపోవచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ జనరేషన్ కి మనం ఉన్నప్పుడు జనరేషన్ కి మనం యవ్వనంలో ఉన్నటువంటి కాలానికి ఆలోచన విధానంలోని, వాతావరణ పరిస్థితుల్లోని, సామాజిక పరిస్థితుల్లోని తేడా ఉండొచ్చు, వస్తుంది కూడా. ఎందుకంటే కాలం అనేది ఎలాంటిది అంటే నిత్య నూతనమైనది, ఎవర్ డైనమిక్. అది ఎప్పుడు నవనవోన్మేషం అవుతూ ఉంటుంది. కాబట్టి అలా నిత్య నూతనమైనటువంటి కాలానికి అనుగుణంగా తమ తమ ప్రవర్తనని ధర్మబద్ధమైనటువంటి రీతిలో మార్చుకోవాలి. అలాంటి మార్చుకోవాలనేటువంటి తపన ఎవరికి ఉంటుందో వారిని ప్రోత్సహిస్తూ, ఎవరికైతే సదాచారం పట్ల, ధర్మం, న్యాయం పట్ల విముఖత ఉన్నదో వాళ్ళని సుముఖుల్ని చేయడానికి కూడా అమ్మవారు తన వంతు కృషి తాను చేస్తుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? ఎంతటి దుర్మార్గులైనా, ఎంతటి అన్యాయానికి ఒడిగట్టినా, ఎన్ని అక్రమాలు చేసినటువంటి వారైనా మనసులో ఏదో ఒక సమయంలో ఒక్కసారైనా సరే నేను తప్పు చేశాను, ఈ మార్గం నుంచి నేను తప్పుకుంటే బాగుంటుందనే ఆలోచన కానీ అతనికి మనసులో కలిగితే చితగ్నికుండ సంభూత అయినటువంటి అమ్మవారు ఆ చిత్తంలో ఉండి ఆ మాటని గ్రహించి వెంటనే అటువంటి వారికి మారడానికి కావాల్సినటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తుంది అన్నమాట. మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారా, చుట్టూ ఉన్న సమాజం ద్వారా మనలో మారడానికి అవకాశం కలిగించేటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా మనకి అమ్మవారు ఏంటంటే సన్మార్గంలో ప్రయాణించడానికి శక్తినిచ్చి సన్మార్గాన్ని చూపిస్తుంది అన్నమాట. అందువల్ల ఆమె సదాచార ప్రవర్తిక అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆమె ఎలా ఉంటుంది, అమ్మవారు మనలో ఉన్న బాధలను ఎలా నెరవేరుస్తుందయా అంటే మనలో ఉన్నటువంటి దోషాలను నివారించడమే కాదు, మన సన్మార్గాములుగా చేయడమే కాదు, మంచి మార్గంలో నడిపింపజేయడమే కాదు, ఆమె మనకున్నటువంటి తాపత్రయాల్ని కూడా తొలగిస్తుంది. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తాపత్రయాగ్ని సంతప్తులైనటువంటి వారికి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి చంద్రిక అంటే వెన్నెల లాంటిది అమ్మవారు. ఇంతకీ ఈ తాపత్రయము ఏమిటి? త్రయము అంటే మూడు. మనకి తాపాలు బోల్డ్ అని ఉంటాయి, బాధలు, ఏడుపులు, కోరికలు. కోరికలతోనే ఆటోమేటికలీ బాధలనే కలుగుతూ ఉంటాయి. కాబట్టి గౌతమ బుద్ధుడు చెప్పినట్లు దుఃఖానికి కారణం ఏమిట్రా అంటే కోరిక. సో కోరికలను నివారించుకుంటే, తగ్గించుకుంటే దుఃఖం అనేది తగ్గుతుంది. కోరికలు పెరుగుతూ ఉన్న కొద్దీ దుఃఖం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏ మతం చెప్పినా, ఏ ఆచార్యుడు చెప్పినా, ఏ గురువు చెప్పినా సరే చెప్పినది ఒకటే, ఏమిటంటే ఐ వాంట్ పీస్ అనడం కాదు. పీస్ కావాలి అంటే, శాంతి కావాలి అంటే ఐ వాంట్ రెండు కూడా తగ్గాలి. ఐ అని అంటే నేను అనే అహంకారం తగ్గాలి, వాంట్ అంటే కోరికలు కూడా తగ్గాలి. బాబా గారు చెప్పినా అదే చెప్పారు, పూర్వ ఋషులు, యోగులు, మునులు చెప్పినా అదే చెప్పారు. కాబట్టి చెప్తున్న వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కానీ వినేటటువంటి మనకే విచక్షణ జ్ఞానం, ప్రేరణ పొందట్లేదు. ఒక్కసారి ఆ అమ్మ పాదాలను ఆశ్రయించి మనస్ఫూర్తిగా కానీ కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మనం కూడా ఆ సన్మార్గంలో ప్రయాణించడానికి అమ్మ అవకాశాలను కల్పిస్తుంది. ఒకసారి కాదండి, ఒకసారి ఛాన్స్ ఇచ్చాను ఇంక చాలురా నీ పెదవా నువ్వు బాగుపడవు అందు అమ్మ. మాటిమాటికి మళ్ళీ ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ తల్లి ఎలా అయితే పిల్లవాడిని లేవదీసి నడక నేర్పుతుందో చేయి పట్టుకొని, పడిపోతున్నావు పెదవా నువ్వు ఇంక నడవకని అందు. అలాంటి వాత్సల్యాన్ని, మాతృవాత్సల్యాన్ని తల్లి మనమే చూపిస్తుంది అనమాట. కాబట్టి తాపత్రయాగ్ని సంతప్తులమైనటువంటి మనకి సమాహ్లాదన చంద్రికయే మన ముందుకు నడిపిస్తుంది అనమాట. ఏవి తాపత్రయాలు అంటే అతి దైవిక, అతి భౌతిక, ఆధ్యాత్మిక తాపత్రయాలు మూడు. అది భౌతిక తాపత్రయం,
అది దైవిక తాపత్రయం, అది భౌతిక తాపత్రయం. అది భౌతిక తాపము, అది దైవిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ మూడు త్రయము, మూడు రకాలైన తాపత్రయాలు. ఇవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి వీటిని తగ్గించి వాటి వలన కలిగేటువంటి బాధని నివారించేటువంటి తల్లి కాబట్టి ఆమె సంతోషాన్ని కలిగిస్తుంది. ఎలా పండు వెన్నెల కురిస్తే ఎంత ఆనందం కలుగుతుందో అలా మన తాపాలని అమ్మవారు తగ్గిస్తుందన్నమాట. ఇక్కడ నుంచి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అనే నామం వరకు జాగ్రత్తగా వినాలి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అనే నామం ఇక్కడ నుంచి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి వరకు కూడా ఉన్నటువంటి నామాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నామాలు. ఏమిటవి? ఇవి బ్రహ్మ విద్యని ఉపదేశించేటువంటి నామాలు. కాబట్టి బ్రహ్మ మార్గంలో చరించే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నామాలు అనేవి మార్గదర్శకాలుగా ఉంటాయి. అందువలన మనం మోక్షాన్ని సాధించటానికి ఈ నామాలు చాలా అవసరం. అందువల్ల వీటిని ఏమంటారంటే దీన్ని పురుషార్థ సాధన కోసం, అంటే ధర్మ అర్థ కామ మోక్షాలనే పురుషార్థం, చతుర్వేద ఫల పురుషార్థములు సాధించడానికి మనిషి చేసే సాధనలో ఈ నామాల యొక్క విశిష్టత పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని తరుణీ విద్య అంటారు. ఏమంటారండి? తరుణీ విద్య అంటారు. ఎక్కడి నుంచి? ఈ నామం దగ్గర నుంచి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక దగ్గర నుంచి మనకి స్వాత్మానంద లవీభూత సమాహ్లాదన చంద్రిక, స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి వరకు ఉన్నటువంటి నామాలన్నీ కూడా బ్రహ్మ విద్యను ఉపదేశిస్తాయన్నమాట. అది ఈ నామం నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని తరుణీ విద్య అంటారని కూడా మనకి గురువులు తెలియజేస్తున్నారు. తాపత్రయం అనే సమాసంలో తాపాలు 3 రకాలుగా ఉంటాయని చెప్తున్నారు. అయితే శరీరానికి వచ్చే గుండె నొప్పి, పంటి నొప్పి, జ్వరం ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక తాపాలు. వ్యాధులు, దొంగల బాధలు, పొరుగువారితో మనకు వచ్చేటువంటి తగులు, కోట్లాటలు, జంతువుల వలన కీటకాల వలన వచ్చే బాధలు, ఇది అతి భౌతిక తాపాలు. అతివృష్టి, అనావృష్టి, వడగాడుపులు, భూకంపాలు ఇలాంటివి అతి దైవిక తాపాలను. వీటి నుంచి మనని కాపాడేటువంటి తల్లి ఆ పరాభట్టారిక శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి లలితాదేవి అన్నమాట. ఆధ్యాత్మిక తాపం ఉపశమిస్తే వ్యక్తిగతంగా ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి అధిభౌతిక తాపోపశమనం వలన సమాజానికి ప్రతిఫలం, అది దైవిక తాపోపశమనం వలన జగత్ కళ్యాణమే ప్రతిఫలంగా మనకి సిద్ధిస్తుంది. కాబట్టి ఒక్కదానికి ఒక ఫలం ఉన్నది. కాబట్టి ఈ 3 తాపాలు కూడా జగత్ కళ్యాణానికి, వ్యక్తి కళ్యాణానికి దోహదం చేసేటువంటి అవకాశం ఉన్నది కనుక వాటిని తగ్గిస్తే లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి తాపత్రయాల వల్ల మగ్గిపోయేటువంటి వారిలో ఆ బాధలు తగ్గించి శీతలోపచారాలు చేసి ఆహ్లాదపరిచే చల్లని వెన్నెల అమ్మవారు అవుతుందన్నమాట. కాబట్టే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని మనం అమ్మవారిని చూస్తాం అన్నమాట. ఇదంతా కూడా ఒకటే నామం, 16 అక్షరాల నామం. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని ఒక రిథింలో మనం ఇలా ఊపుకుంటూ ఉయ్యాలూపినట్టు చదువుకుంటాం చూసారా? అలా చదవకూడదు. తాపత్రయాగ్ని సంతప్త అంటే అమ్మవారిని దోషం నిందించినట్లు, దోషపూరితమైనటువంటి పఠనం. అలా చదవకూడదు. ఇది మొత్తం మొదటి నుంచి చివరి వరకు మొత్తం 16 అక్షరాలు కూడా అనుష్ఠుప్ ఛందస్సులో తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని పూర్తిగా ఒకేసారి చదవాలి. మధ్యలో కామ పెట్టకూడదు. కాబట్టి అలా పెడితే అర్థం మారిపోతుంది అనమాట, విపరీత అర్థం వస్తుంది. అమ్మవారిని మనం దూషించిన వారం అవుతాం. కాబట్టి పుణ్యం రాకపోయినా పర్వాలేదు, కానీ పాపము శాపము రాకూడదు. అందువల్ల ఈ విషయంలో మనం ఈ నామాలు చదివేటప్పుడు చక్కగా వాటికి అర్థం తెలుసుకుని మనం వాటిని చదవడం అనేది ఎంతో అవసరం, చాలా అవసరం కూడా.
మనం అమ్మవారిని స్తుతించడానికి మనం ఈ నామస్మరణ చేస్తున్నాం. లలితా సహస్రనామాలు అమ్మవారిని స్తుతులు. అందులో మనం మన అజ్ఞానంతో మధ్యలో కామాలు పెట్టి పదాలు విరగ్గొట్టేసి మనం చదివి అమ్మవారిని నిందించడం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా నిందయే. దానివల్ల దుష్ఫలితాలు ఉంటాయి. ఎందుకు అలా చేయాలి? కాబట్టి తెలుసుకుంటే, కొంచెం తెలుసుకుంటే, చిన్న శ్రద్ధ పెడితే ఆటోమేటికలీ అమ్మవారు ఈ మాత్రం శ్రద్ధ మనం పెడితే ఆవిడ అంత ఇస్తుంది. శ్రద్ధ లాక్కుతుంది తన వైపు. చేత తప్పులు లేకుండా చదవడం అనేది కూడా చాలా అవసరం. తప్పులు లేకుండా దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి మనకి గురువులు చెప్పినట్లు రోజుకి 2 నామాల తాలూకు అర్థాలు తెలుసుకున్నా సరే జన్మ తరించిపోతుంది. కాబట్టి ఇది మనకి ఈ నామంలో మనకు తెలియజేసేటువంటిది అనమాట. తరుణి తాపసారాధ్య అంటాం అమ్మవారిని. తరుణి అంటే ఎప్పుడు తరుణ వయస్సు కలిగిన. తరుణ వయస్సు అంటే ఏమిటి? 16 ఏళ్ల ప్రాయాన్ని తరుణ వయస్సు అంటారు. ఎప్పుడు యవనంతో ఉండేది అమ్మవారు అని. 16 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి అమ్మాయిని తరుణి అంటారు. అంటే నిండు యవనంలో ఉన్నటువంటి స్త్రీ, అమ్మాయి, కన్య అని అర్థం అన్నమాట. పసగల షోడశాబ్దముల కన్య అన్నాడు ఒక కవి. అలాగే తరుణం అంటే తగిన సమయం అని కూడా అర్థం ఉంది. ప్రజెంట్ టెన్స్ అంటే తగిన వయసులో ఉన్న స్త్రీ అని కూడా అర్థం. అందరు స్త్రీలకు తమ తమ జీవితాల్లో ఈ తరుణ వయసు ఉంటుంది, కానీ కొంతకాలమే ఉంటుంది కదా. మానవులకి యవ్వనం కొంతకాలం, ఆ తర్వాత ప్రౌఢ వయస్సు, ఆ తర్వాత మధ్యకాలం, ఆ తర్వాత వృద్ధాప్యం. కాబట్టి ఈ బాల్య యవ్వన కౌమార దశలు దాటిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, మరణం అనేది ఆసన్నమైన తర్వాత ఈ జీవితం ముగిసిపోతుంది. కానీ అమ్మవారికి ఈ అవస్థలు ఉండవు. ఎందుకు? ఆమె ఈ అవస్థలని వివర్జిత. ఆమె విడిచిపెట్టినటువంటిది. అంటే ఆ అవస్థలు అమ్మవారి దగ్గరికి రావన్నమాట. అంటే ఏమిటి రావు? ఈ బాల్యము, వృద్ధాప్యము, యవ్వనము ఇవేవి కూడా అమ్మవారి దగ్గరికి రావు, అమ్మవారికి వర్తించవు. రావంటే వర్తించవు అని మనం చెప్పుకుంటే బాగుంటుంది, సందర్భోచితంగా ఉంటుంది. కాబట్టి ఆవిడ ఎప్పుడు నిత్య యవ్వనంలో ఉంటుంది. కాబట్టి తరుణి అంటారు. కాబట్టి అమ్మవారు ఎప్పుడు తరుణ వయసులో ఉంటుంది, ఏకరీతిలో యవ్వనంలో ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. సదా షోడశ వర్షాంచనవ యవ్వన దర్పితాం, సదా షోడశ వర్షాంచ నవయవ్వన దర్పితాం. ఇప్పుడు 16 ఏళ్ల వయసులోనే ఉంటుంది, నవయవ్వనంతో దర్పంతో ఉంటుంది అన్నమాట అమ్మవారు. కాబట్టి ఆ వయసులో ఉన్నటువంటి అమ్మవారు, ఆ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు ఎలా ఉంటారో మనం ఊహించుకుంటే అమ్మవారిని వారిలో మనం దర్శించగలం. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం దీన్ని చూద్దాం, కలభాషిణి గురించి. కలభాషిణి తమి పూదీగల తొగ్గుటుయ్యల పంతాలాడుచుందూగు ఆ ఎలబ్రాయంపు మిటారిగత్తల బెడంగేనెందునుగాన అంటాడు నారదుడితో. మణికంధరుడు శిష్యుడు కలభాషిని తన చెలికత్తెలతో వనంలో ఉయ్యాలూగుతూ ఉంటుంది అనమాట. తమిన్ అంటే ఇతర ప్రపంచంతో వాళ్ళకి పని లేదు. యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎలా ఉంటారంటే వాళ్ళకి మిగతా వాళ్ళతో పని లేదు. అలా వాళ్ళు ఆనందంతో ఊయలు ఊగుతున్నారట. అలా ఊయల ఊగుతున్నటువంటి కలభాషిని యొక్క పాదములు ఆకాశం వైపు వస్తూ ఎలా ఉన్నాయట? చక్కగా జగమింటి మొగంపై చను రీతి కనుగొంటే దివ్య మౌనీంద్ర నాకమృగి నేత్రల మీద కయ్యమునకు కాల్సాచులాగొప్పడిన్ అన్నాడు. అంటే స్వర్గంలో ఉన్నటువంటి అప్సరసలని
అందంలో పోటీకి మీరు రాగలరా అని కాలు దూకుతున్నట్టు ఉన్నాయి అని ఊహించాడు అన్నమాట. ఇది అంతటి ఏ రకమైన వికారము లేనటువంటి నిర్గుణ జితేంద్రియుడైనటువంటి నారద మహర్షి కూడా ఈ మణికంద్రుడు శిష్యుని యొక్క మాటలకి బలిరా సత్కవి బౌదు అన్నాడు. నువ్వు గొప్ప కవి అవుతారా, చాలా బ్రహ్మాండంగా చెప్పావు, ఊహించావు. సగం ఊహించి నీవు ఈ రకంగా భావించిన ఆ ఎలప్రాయంపు మిటారికత్తెల బెడంగు నేనెందును గానా, నేను కూడా ఎక్కడ చూడలేదు వాళ్ళ తాలూకా ఈ దర్పం, వాళ్ళ తాలూకా అందం. ఇలా గురు శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ యవ్వనం తాలూకా శోభ, దాని యొక్క ప్రకాశం, దాని యొక్క హుందాతనం, దాని యొక్క శక్తి అలా ఉంటుంది అనమాట. సో అమ్మవారు ఎప్పుడు అలా ఉంటుంది. అందుకే ఆవిడ తరుణి. కాబట్టి యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయిని మనం చూసేటప్పుడు ఆమెలో 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మవారిని దర్శించగలగాలన్నమాట. ఇది సద్దర్శనం, మన చూపులు శుద్ధం చేసుకునే విధానం అన్నమాట. మన చూపులు మంచివి కాదు కదా, కాబట్టి ఏంటంటే మన చూపులు మనం కొంచెం అప్పుడప్పుడు సర్ఫ్ వేసి కడుగుతూ ఉండాలి. అది అమ్మవారి భక్తి అనేటటువంటి సబ్బుతో కడిగితే ప్రతి వారిలోని మనకి అమ్మవారి యొక్క దర్శనం మనకు అవుతుంది అన్నమాట. అప్పుడు మనం మనస్సు శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది, మన ప్రవర్తన శుద్ధి అవుతుంది. కాబట్టి తరుణి అంతటి యవ్వనంతో ఉండేటటువంటి నిత్య యవ్వన అమ్మవారు ఎప్పుడు యవ్వనంతో ఉండేటువంటి తల్లి అన్నమాట. కాబట్టి ఎప్పుడూ ఏకరీతి యవ్వనంలో ఉండేది కాబట్టి తరుణి అని మనం పిలుచుకుంటాం అనమాట. తాపసారాధ్య, అటువంటి తరుణిని ఎవరు ఆరాధిస్తారు? యవ్వనంలో 16 సంవత్సరాలు నిండు యవ్వనంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించేవారు ఎవరు అంటే తపస్సులు. తపస్సుల చేత ఆరాధించబడేది బాలా త్రిపుర సుందరి. కాబట్టి ఆవిడ బాలాయే కాకుండా ముక్త. అందువలన ఒక్కొక్క స్థాయిలో అమ్మవారి యొక్క లీలలు ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఆయా అవస్థలలో, అంటే ఆయా వయస్సులలో, ఆయా రూపాలలో అమ్మవారిని మనం ఆ రకమైనటువంటి భావనలో ఆరాధించాలి. అలా ఆరాధించగలిగినప్పుడు మానసికంగా మనకేంటంటే ఇంకొంచెం ఆధ్యాత్మికంగా మరో మెట్టు పైకి వెళతాం అనమాట. ఆధ్యాత్మిక సాధనలో మరొక మెట్టు పైకెక్కి మనం మరింత ఉన్నత స్థాయికి చేరుతాం. కాబట్టి తాపసారాధ్య, ఇటువంటి అమ్మవారిని తపస్సులు కూడా ఆరాధిస్తారట. ఆహార విహార చేష్టల్లో నియమబద్ధంగా ఉండి ద్వంద్వాతీతులై ఉన్నటువంటి వారిని తపస్సులు అంటారు. ఆహారం తీసుకునేటప్పుడు నియమం ఉండాలి, వెళ్ళడం రావడం, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి రావాలి, ఎక్కడ ఉండాలి, ఇలాంటి వాటిలో ఆహార విహారాదులు అంటారు. వీటన్నిటి మనం చేసే మన ప్రవర్తనలో, మనం తీసుకునే ఆహారంలో నియమం అనేది ఉండాలి. యమము నియమము ఈ రెండూ ఉండాలి. ఉన్నప్పుడు మనం తపస్వి అనిపించుకుంటాం అన్నమాట. అలాంటి తపస్సుల చేత ఆరాధింపబడేటువంటి తల్లి ఎవరు? తరుణి, శ్రీ జగన్మాత లలితా పరాభట్టారిక అన్నమాట. కాబట్టి అటువంటి తల్లిని నిత్య యవ్వన అయినటువంటి వత్సరముల కన్యను మనం అనుగ్రహించమని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. లలిత సహస్రనామావళి సామాజ దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.